సో ఎన్ని ఉన్నాయి చూసిరు కదా, నెక్స్ట్ రోజు ఉంటుంది అని చెప్పిన వీడియో నెక్స్ట్ రోజు ఉంటుంది. అందరికీ నమస్తే, నేను మీ గణేష్ యాదవ్. సో ఇప్పుడు చూసుకుంటే అయితే మనం పతంగులు అయితే తీసుకున్నాం కదా. సో చాలా మంది అయితే ఆ పతంగులు ఒకసారి చూపెట్టన్నా అంటారు కదా. సో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో మనకి మొత్తం అన్ని బిల్డింగ్ మీద మొత్తం పతంగులు అయితే పెట్టి చూపిస్తాను. మనం ఏమేమి పతంగులు తీసుకున్నాం అవన్నీ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే హైప్ అయితే ఏం తప్పకుండా, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు మన పతంగులు చూసుకుంటే అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చేపలో 1 పౌండ్ అనమాట. చేపలో 1 పౌండ్ ఇంకా ½ పౌండ్ పతంగులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసుకుంటే ½ పౌండ్వి ప్రిన్స్వి. ఇందులో వచ్చేసరికి అయితే మనకి పేపర్ కైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పేపర్ కైట్స్ ఇందులో. సో మనం అన్ని కిందే చూద్దాము. సో గైస్ ఇప్పుడు మన పతంగులు చూసిరు కదా, మనం తెచ్చినాం కదా, ఎన్ని పతంగులు ఉన్నాయి చూసిరు కదా. ఇవన్నీ మనకు ½ పౌండ్ పతంగులు అనమాట చేపలో. సో ఇవన్నీ మనం తీసాము, ఎన్ని కైట్స్ ఉన్నాయని మన ఫ్లోర్ మొత్తం నింపేదాం అనమాట. సో ఇక్కడ మీద బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ మీకు ఎక్కి మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను. అన్ని పతంగులు కింద పెట్టి ఎన్ని పతంగులు ఉన్నాయంటే మీరే షాక్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. సో మీకు లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం మనము. సో ఇటు మన గల్లీలో ఉంటారు వీళ్ళందరూ. సో మేము సంక్రాంతికి మనం అందరం కలిసి ఎగిరేస్తాము, మేము అందరం ప్రతిసారి ఎగిరేస్తాము. సో మా గల్లీలో చాలా మంది పోరలు అయితే ఉంటారు, మేము అందరం కలిసి ఎగిరేస్తాం పండుగ అయితే. సో అందుకని ఇన్ని పతంగులు అయితే పట్టుకొచ్చినాను. సో అప్పుడు ఫస్ట్ ఒక్కడే తీద్దాము. తీసుకో అన్ని ఇప్పు. సో అన్నితో పెట్టేదాము. సో మనం ఇంతకు ముందు వీడియోలో మనకు ఒక పోరాడు అంటుండే కదా, రాలేదు, స్కూల్ పోయిండు. ఆ స్కూల్ వేసి వచ్చినాక వస్తాడు, సేపు అయితే వస్తాడు, వీడియోలో కనిపిస్తాడు. సో అన్ని లైన్ పెట్టేదాం, అన్ని పతంగులు. కానీ గాలి వచ్చి అయితే ఎగిరిపోతాయి అనమాట. చలో దబ్బా ఇట్లా తీసే. అరే ఎట్లది అట్లా కాదురా, ఇట్లా రైట్. సో దన్నగానం పెట్టేదాం. సో చాలా అంటే చాలా కైట్స్ వచ్చినా అనమాట. ఇంకా పోరాడు వస్తే మస్తు ఉంటున్న వీడియో. ఇంకా కామెడీ చేసినాడు, తిటాలకి చేస్తాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఆడు స్కూల్ పోయిండు, ఈరోజు దుమ్మ పోవడం అని చెప్పిన. ఆడు స్కూల్ పోయిండు అయినా కానీ వస్తాడు. ఇప్పుడు ఒక 20 minutes అయితే వస్తాడు. చూసిరు కదా ఎన్ని పతంగులు ఉన్నాయో. మనకి తీసిన కొద్ది వస్తూనే ఉన్నాయి. అంటే మనకి ఇట్లా చూస్తే కట్టలాగా కనిపించింది, కానీ ఎన్ని పతంగులు ఉన్నాయి అంటే అన్ని పతంగులు ఉన్నాయి. ఒక్కసారి గాలి ఘోరంగా వచ్చిన అనుకో అన్నీ ఎగిరిపోతాయి. అయినా రిస్క్ చేసి పెడుతున్నాం. చలో తప్ప పెడదాం గాలి రాకపోతే. అందుకనే మేము ఎండున్నప్పుడు స్టార్ట్ చేసాం వీడియో. చలో లెస్ అదే దన్నా ఇస్తే. సో గైస్ ఇప్పుడు చూసి కదా, మనకి తీసుకురాకు తెలుతున్నాయి పతంగులు అయితే మేము డబల్ వేసేస్తున్నాము. ఎన్ని పతంగులు అంటే అన్ని పతంగులు. ఇవన్నీ ఎగిరేయాలంటే మినిమం ఒక 10 రోజులు పడుతుంది. అన్ని పతంగులు ఇచ్చినాం. సో మనం ఏంటంటే మన గల్లీలో ఉన్న అందరూ కలిసి ఎగిరేస్తాం పతంగులు, అందుకనే నేను తెచ్చిన. సో మనం ఒక్కలం అయితే ఎగిరేం, అందరం గల్లీలో కలిపి అందరం కలిసి ఎగిరేస్తాం. సంక్రాంతికి చూడరు ఇంకా ఎట్లుంటుందో, వేరే లెవెల్ ఉంటాయి వీడియోస్ మాత్రం. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక పెద్ద పౌండ్ ఉన్నాయి, ఇంకా పెద్ద పౌండ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు మన ఇంకా చిన్న పౌండ్ పెద్ద పౌండ్ ఇస్తున్నాం, పెద్ద అయితే ఇద్దాం ఒకసారి. సో చూసి కదా పెద్ద పౌండ్. అరే తీసుకోరా ఇవన్నీ మళ్ళీ రబ్బా అవి అట్లా ఇన్ని పతంగి చూసి కదా. మనకు ఒకసారి కిందికి వెళ్ళి చూడరు, ఒకసారి ఎన్ని గణం ఉన్నాయో మన కింద అనిపిస్తున్నాయి కదా ఒకసారి. వచ్చారో ఎన్ని పతంగులు చూడరు. మొత్తం మన కింద అన్ని వేసేసాం, అన్ని పతంగులు. ఇంకా ఎన్ని పతంగులు ఉన్నాయి కూడా రే. నేను ఇప్పటికీ దగ్గర కొన్ని పతంగులు వేయించవచ్చు. ఇంకా ఎన్ని పతంగులు ఉన్నాయి చూసి మొత్తం ఒకసారి చూడరు కింద. మొత్తం కింద చూడరు ఒకసారి ఎన్ని పతంగులు. ఓయ్
ఎన్ని అలా ఉన్నాయి చూసిరు కదా వస్తూనే ఉన్నాయి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకా పతంగులు అయితే ఇక కొన్ని తీసుకో. ఈ అమ్మాయి అంటే మనకి ఎట్లున్నాయి అంటే ఒక కట్టలో 20 ఉంటాయి. సో ఇంకా పేపర్ కైట్లు చేయలేదు, ఇంకా ఇవే కైట్లు అన్ని జత జత చేస్తున్నాను. ఇంకా పేపర్ కైట్లు చేస్తే అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎన్నిగానో కైట్లు ఉంటాయి, నియాన్ కైట్లు. అన్ని తొక్కేస్తున్నాను నేను పతంగులన్నీ. సో చూసిరు కదా మన పతంగులు అన్ని చూసి ఎన్నైనా ఉన్నాయి. ఇంకా చిల్ల కట్ట మొత్తం ఉంది, ఆ కట్ట అయితే అసలే చేయలేదు. ఈ పతంగులకే మాకు దమ్నం అవుతుంది. ఒక్కసారి గాలి వస్తే అయితే మొత్తం ఎగిరిపోతాయి. సో మనం ఒకసారి ఢిల్లీ మీకు ఎక్కి చూపిస్తాం మన పతంగులు అన్ని ఎట్టున్నా. చూసిరు కదా ఎన్నైనా పతంగులు, అన్ని పతంగులు ఎగిరేస్తాం మేమే. ఇప్పుడు చూసిరు కదా మన పేపర్ కైట్స్ అనమాట ఇవి. పేపర్ కైట్స్ ఇన్ని ఉన్నాయి అనుకోకరి. సో ఆ సంచిలో మొత్తం ఉన్నాయి, ఆ సంచి అనిపిస్తుంది కదా ఒకసారి చూపి చూడది. ఆ సంచిలో మొత్తం పేపర్ కైట్స్. ఇక్కడనే కవర్ నింపనీగానే మనకు సరిపోయింది. ఇంకా పేపర్ కైట్స్ ఎన్ని గానం ఉన్నాయి. మన బయట వాళ్ళని చూస్తే అయితే పరిచయం అయిపోతారు. ఎన్ని గానం కైట్లు ఒక షాప్ పెట్టుకుని ఇక తీసుకున్నట్టుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అన్ని కైట్లో. సో ఇవన్నీ మన పేపర్ కైట్లకి ఇద్దాము. ఇగో ఇట్లా అంటే అన్ని విడివిడి అయ్యేలాగా జత జత వేయాలని చూస్తున్నా. ఇట్లా ఎందుకు చూపిస్తున్నా అంటే జర మీకు ఇట్లా చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. లైన్ చూపిస్తే ఈజీగా పతంగులు అర్థం కాదు. మీకు ఇట్లా చూపిస్తే ఎన్ని పతంగులు తీసుకున్నా అనేది ఈజీగా అర్థం అవుతుంది. సో చూడరు అన్ని ప్లేసెస్. సో ఆడ కానీ ఆ వాటర్ ట్యాంక్ లోకి నీళ్ళు వచ్చినాయి అనుకో పతంగులు అన్ని బుక్ అయిపోతాయి. సో ఆ వాటర్ ట్యాంక్ ముందే ట్యాంక్ అని నిండింది అనుకో బుక్ అయితే అన్ని పతంగులు. సో చలో మన పతంగులు చూసి ఎన్నో ఉన్నాయో. ఇంకా సంచులు ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలా ఉంది సంచుల. సంచుల మొత్తం పతంగులే, సంచుల మొత్తం పతంగులే. సో ఎన్ని పతంగులు. ఇంకా మన పోరాడు రాలేదు, ఆడ వస్తే ఇంకా జోక్ జోక్ చేస్తాడు వీడియో. అది ఇంకా స్కూల్ వేయండు, అది రాగానే షాక్ అయిపోవాలి ఇవన్నీ పతంగులు చూసి. సో ఇలా కూడా ఇవన్నీ సంచుల మొత్తం పతంగులే. ఇవి ఒక 100 ఉంటాయి. ఇవి చూడనికి ఇట్లా కొడుతున్నాయి కదా, కానీ 100 ఉంటాయి పతంగులు. సో దీంట్లో అయితే మొత్తం ఉన్నాయి. ఇప్పటికే మనకి ఇవన్నీ వేసినాము. ఎందుకంటే మళ్ళీ ట్యాంక్ నిండింది అనుకో పరిచయం అయిపోతాం మనమే. ఇంకా ఇప్పుడు వీటికైతే చాలు. మినిమం చూడరి మనకు ఒక్కొక్క రోల్లోనే ఒక ఇప్పుడు వీడు వేసిన అన్ని కలిపితే ఒక 200 to 300 పతంగులు అయితే ఉంటాయి ఈజీగా. చూడరు ఎన్ని ఉన్నాయో. ఒకసారి మీరు కిందికి వెళ్ళి వచ్చి చూడరి. సో చూసిరి ఎన్ని అన్నం ఉన్నాయో ఒకసారి మీరే చూడరు ఎన్ని అన్నం పెట్టినాం. సో ఇంకా ఇక్కడ మన కట్టను చూసిరు కదా, ఈ కట్ట ఇంకా ఈ కట్ట ఇప్పలే. ఇవి ఒక 200 కైట్లు ఉంటాయి ఇవి. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. సో ఇవన్నీ కైట్లే, అన్ని కైట్లే. ఇప్పుడు మన బిల్డింగ్ మీద మొత్తం చూసిరు కదా ఎన్ని పతంగులు ఉన్నాయో. సో ఇక్కడ కూడా మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది కదా. సో ఎన్ని అన్నం ఉన్నాయి చూసిరు కదా. నెక్స్ట్ రోజు ఉంటుంది అని చెప్పిన వీడియో నెక్స్ట్ రోజు ఉంటుంది. సో మొత్తం అన్ని పతంగులే. ఇవన్నీ ఏ పౌండ్ ఉన్నాయి, పేపర్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. మనకి ఇంకా అవన్నీ ఇద్దాం అనుకున్నాం కానీ దేనికే అంటే వేయొచ్చు, కానీ గాలి వస్తే మాత్రం మొత్తం ఎగిరిపోతాయి. మనకు పతంగులు ఎగిరి ఇంకా 300 పతంగులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మనకి వేయాలనుకుంటే వేయవచ్చు. సో నేను ఎగిరేనికనే నేను తెచ్చిన. సో చూసారు కదా మనకి ఇన్ని పతంగులు, అన్ని పతంగులు. సో మీకు గివ్ అవే ఇట్లా ప్లాన్ చేస్తాను, మీరు ఒకసారి జూమ్ చేసి చూడరు అన్ని పతంగులు. ఇట్లా ప్లాన్ చేస్తాను మీకు ఈ కైట్ల తోటి ఒక 20 కైట్లు ఒక్కొక్కరికి నేను గివ్ అవే ప్లాన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు గివ్ అవే అయితే తప్పకుండా అయితే ప్లాన్ అయితే చేస్తాను. పేపర్ కైట్స్ మన లోకల్ అంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళకైతే గివ్ అవే ప్లాన్ అయితే చేస్తాను. మీరు తప్పకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు మన పోరాడు అయితే వచ్చిందో చూసి ఇంటి గురించి మాట్లాడాలి. సేపు వీడు స్కూల్ పోయి వచ్చిండు, ఇలా స్కూల్ పోగురా అని చెప్తున్నాను నేను. ఆయన స్కూల్ పోయిండు చూసి వారు ఎన్ని పతంగులు. సో వచ్చింది చూసిరా. వీడు ఉంటేనే మన వీడియోలో మంచిగా కామెడీ ఉంటుంది, లేకపోతే వీడియో చేయబోదు అది నాకైతే ఫస్ట్. సో వీడు వస్తాడేమో అని నేను 4 గంటలకు వీడియో అయితే కొడుతున్నా. ఇప్పుడు 4 అవుతుంది టైము. వీడు ఇప్పుడే వస్తాడు కాబట్టి నేను ఇప్పుడే వీడియో అయితే కొడుతున్నా. సో అన్ని పతంగులు వేసాను వస్తామని నేను వీడియోలో మీకైతే మాట్లాడాను వీడియో. సో చూసి కదా మనకి ఎన్ని పతంగులు. సరే బాగానే ఆడ పతంగులు ఎందుకంటే ఇవన్నీ